ఇవాళ సుదర్శన్ అన్న కాదు, మా గురువు గారు విఠల్ శర్మ గారు. నేను చాలాసార్లు మీడియాలో చెప్పినింటి. అసలు నేను జర్నలిజం ఒక పర్సన్ని చూసి ఓహో ఇట్లా చేయొచ్చా అని నేర్చుకున్నా. అన్న ఇక్కడ సుదీర్ఘ కాలం పాటు వార్తా విలేకరిగా పనిచేసిండు విఠల్ శర్మ. ఈయన దగ్గరే నేను పేపర్ వేసేటోన్ని. ఇవాళ ఇదే గ్రామంలో మా విఠల్ శర్మ గారిని, మా అన్నగారిని మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో, అలాగే మా గ్రామస్తులు కూడా చాలామంది, అంటే నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి చాలామంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. మా సొంత గ్రామంలో ఓ వివాహ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి వచ్చిన ఆ వివాహం చేసేది కూడా మళ్ళీ పంతులు గారే. అనివార్యంగా ఇక ఇక్కడి నుంచి చేయాల్సి వస్తూ ఉంది. అందుకోసమే మార్నింగ్ న్యూస్లో ఒక్కసారి మా విలేజ్ను పలకరిద్దామన్న ఉద్దేశంతో వచ్చిన విఠల్ శర్మ గారు. ఆయన వాక్చాతుర్యం చాలా అద్భుతంగా ఉంటుంది, పద ఉచ్చారణ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన పేపర్ చదివితే గంట కొట్టినట్టుగా ఉంటుంది. ఆయన నుంచి అనేకమైనటువంటి విషయాలను నేను గ్రహించి ఇవాళ మార్నింగ్ న్యూస్లో మీతో మాట్లాడుతూ ఉన్నా. నమస్కారం అన్న. నమస్కారం. మొదటగా మీకు పాదాభివందనం. రైట్, క్యూన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. విఠల్ అన్న మాకు ఇట్లా ఉన్నాడు కానీ, ఇట్లా జీన్స్ ఇట్లా ఉన్నాడు కానీ చాలా ఇక ఇట్లా అన్న విజయన్న కూడా ఉన్నాడు. ఇదంతా ఒక బ్యాచ్. వీళ్ళంతా అందరికీ ఇక్కడ మాదాపూర్లో ఉన్నటువంటి యూత్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా గ్రామం కోసము, గ్రామ అభివృద్ధి కోసం చేసేటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళే మా అందరికీ ఇన్స్పిరేషన్. ఇక్కడ చాలామంది యువకులు కూడా ఉన్నారు. సో ఒక్కసారి 30 ఏళ్ళు కిందికి పోయి ఈ స్కూల్ ఏంది చెప్పన్న. 30 ఏళ్ళు దాటిపోవాలి ఇంకా కిందికి పోవాలి. ఈ స్కూల్ అంటే ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అవును. ఇక్కడ గురువులతో దెబ్బలు తిన్నాము, ఆడుకుంటూ ఎన్నోసార్లు కింద పడిపోయినాం. సహచరులు గేలి చేసిండ్రు. అంతలోనే ఇదంతా ఆటలో అరటిపండే అంటూ మళ్ళీ దగ్గరకు తీసుకున్నారు. అదంతా గతం. ఇక్కడ ఈ స్కూల్ తోటి ఎన్నో జ్ఞాపకాలు మాతో ముడివేసుకుని ఉన్నాయి. ఈ స్కూల్లో చదువుకున్న వ్యక్తులు మీ ఇద్దరు క్లాస్మేట్స్ అన్న? మీ ఇద్దరు క్లాస్మేట్స్ కదా? అచ్చా, మీరిద్దరు. విజయ్ అన్న అని, లింగంపల్లి విజయ్ అన్న, విఠల్ శర్మ అన్న, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అంటే వీళ్ళు యంగ్గా కనిపిస్తారు కానీ యంగ్ కాదు. మీ ఎస్ఎస్సి బ్యాచ్ ఏదన్నా? 89. 1989 వీళ్ళు 10వ తరగతి. అంటే దాదాపుగా చాలామంది ఇక్కడ చాలామంది పుట్టలేదు ఆ టైంకి కూడా. అంటే నాకంటే ఒక 9 ఏళ్ళు సీనియర్ వీళ్ళు. కానీ అన్ని గ్రామంలో క్రీడారంగం విషయానికి వస్తే ఇక విజయన్న, విఠల్ అన్న. ఇక మా విఠల్ అన్ననేమో మాదాపూర్ టీం ఎప్పుడు పోయినా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇక అంతే. అయితే మా విఠల్ అన్న ఇప్పుడు పౌరోహితం చేస్తూ ఉన్నాడు. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అన్నీ చేస్తూ ఉంటాడు. ఒకవేళ మ్యాచ్ ఉందనుకుంటే పెళ్ళి అటు ఇటు జరగాల్సిందే తప్ప కానీ మ్యాచ్ని మాత్రం డిస్టర్బ్ కానియకపోతుండే. మా విజయన్న కీపర్. ఇక ఈ ఊర్లో ఇక ఇంతకు మించిన సీనియర్ కీపర్ లేడు. ఇప్పటికి రిటైర్డ్ కాలే, మళ్ళీ ఇప్పటికి కూడా ఆడుతూ ఉన్నాడు. దాదాపు ఒక 50 సంవత్సరాలు ఉంటారు ఇద్దరు కలిసి. ఒక 2-3 తక్కువ 50 సంవత్సరాలు ఉంటారు ఇద్దరు కలిసి. అయితే ప్రధానంగా నేను విఠలన్న రాత్రికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఎందుకంటే, రోడ్డు మీద కుమ్మర్రాములమ్మ ఇల్లు అని ఒకటి ఉంటుండే. కుమ్మర్రాములమ్మ ఇల్లు మీద ఇంటికాడ ఇట్లా వడ్డర్ బండ ఇట్లా ఉంటుండే. ఆ వడ్డర్ బండ మీద కూర్చొని అన్న పేపర్ చదువుతూ ఉంటుంటే నేను ఇంటా ఉంటే ఇంత ఫాస్ట్గా ఎట్లా చదువుతాడు అని చెప్పి అప్పుడు వార్తా పేపరు చాలా ఫేమస్ పేపర్. అప్పుడు ఒకానొక దశలో ఈనాడు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో, సరే తర్వాత ఇక రామోజీరావు గారి చాకచక్యంతో సంఘీల మధ్య ఎట్లా సంఘీభావం లేకుండా చేసిండో ఆ కార్యక్రమం అంతా వేరే. కానీ అప్పట్లో మా విఠలన్నను చూస్తే మండలం అంతా గజ్జును వణికేది. విలేకరి అంటే అట్లా ఉండేది. విలేకరికి అంత వాల్యూ ఉండేది. మా విఠలన్న దగ్గర నేను ఈ గ్రామంలో పేపర్ వేసేటువంటి వాడిని, ఇదే స్కూల్లో చదువుకుంటూ పేపర్ వేసేవాడిని. పేపర్ ఎక్కువ శాతం మొదటగా చదివే అవకాశం నాకే వచ్చేది. వీళ్ళే విఠలన్న కూడా అటు ఓ వైపు మంత్రోచ్చారణ చేసుకుంటూ పేపర్ వైపు నజరేసేటువంటి అంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. సో ఓవరాల్గా చెప్పాలంటే నేను జర్నలిజంలో ఇది చేయాలని ఇన్స్పిరేషన్ అయితే మా గురువుగారు, మా అన్న విఠల్ శర్మ గారి ఇన్స్పిరేషన్. క్రీడారంగంలో మా విజయన్న, మేమంతా వాలీబాల్కి మేమే, క్రికెట్కు మేమే, కబడ్డీకి మేమే, అన్నిటికీ ఖోఖో కూడా అన్నిటికీ మేమే ఆడుతుంటే. ఒకసారి మా పాఠశాలను మీరు చూడండి, ఒకసారి ప్యాన్ చేయండి. పాఠశాల మేము చదువుకున్నప్పుడు అనేటండి ఇక్కడ
ఇక్కడ ఇక్కడ ఉండేటి చిన్న చిన్న గదులు. అప్పుడు పాఠశాల ఇక్కడ ఉండేది. ఇవి ఏవీ లేవు. అదొకటి సైన్స్ ల్యాబ్ అండి, అది మీరున్నప్పుడు లేదన్న, తర్వాత కట్టింది. ఉందా? ఉందా? శంకరయ్య, జైన్ శంకరయ్య గారు కట్టారు. జైన్ శంకరయ్య గారు, జైన్ శంకరయ్య గారు కట్టారు. ఇది ఆ తర్వాత కట్టింది. అయితే ఈ పాఠశాల కింద పెద్ద పెద్ద ఈ సమాధులు లాంటివి వెళ్ళేటి, సమాధులు లాంటివి. అంటే అప్పుడు గ్రామం ఇటువైపు ఉండే అనుకుంటా. అసలు మన ఊరి పేరు మాదాపురం. ఈ మాదాపురానికి ఉన్న చరిత్ర ఏందన్నా? మాదాపూర్కు ముఖ్యంగా చెప్పాలంటే మాధవరాయ స్వామి ఉన్నాడు ఇక్కడ ఆడ గుట్ట మీద. ఇప్పుడు ఉన్న మాదాపూర్ గ్రామానికి వాయువ్య దిశలో మాధవరాయ స్వామి ఉన్నాడు. ఆ మాధవరాయ స్వామి పేరు మీదనే ఈ యొక్క ఊరు వెలిసింది అనేటువంటిది పెద్దలు చెప్తేటువంటి విషయం. అయితే మాధవాపురం అని చెప్పి ఈ ఊరు అప్పటి నుంచి పిలువబడుతున్నది. కాలక్రమేణా ఆ మాధవాపురంలోని ఆ వా ఎగిరిపోయి రూపాంతరం చేసి మాధాపురం అనేది అట్లే స్థిరపడిపోయింది. నేను రాష్ట్రం తిరుగుతున్నటువంటి క్రమంలో చాలా చోట్ల ఒక 100 మాదాపురాలు చూసిన. అవును, 100 మాదాపురాలు చూసిన. కొన్నిసార్లు హైటెక్ సిటీ అని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును, హైటెక్ సిటీ మాదాపూర్ అని కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది హైదరాబాద్కు కూతవేడు దూరమే అనుకొని చెప్పాలి. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్లు పోతే మేము అర్బన్ ఏరియాలో పడిపోతాం. 30 కిలోమీటర్లు మాత్రమే. అయితే పరిస్థితి ఏంటంటే హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా అటువైపు బాగా మాత్రమే పెరిగింది తప్ప ఇటువైపు మాకు అందమైన గుట్టలు ఉండే ఇక్కడ మొత్తం క్రషర్ మిషన్లతోటి దీంతో చాలా ఇబ్బంది జరిగిపోయింది. అంకిరెడ్డిపల్లి ప్రాంతంలో ఇక అవన్నీ జరిగిపోయినాయి. మంచి పచ్చటి వన సంపద ఉంటుండే ఇటువైపు. నిజంగా ఓ ఆహ్లాదకరమైన వాతావరణం. హైదరాబాద్లో ఎక్కడ లేనటువంటి పరిస్థితుల్లో రిసార్ట్స్లు ఇక్కడ ఉండేటివి. స్ప్రింగ్ ల్యాండ్ అని ఇవి రిసార్ట్స్ ఉండే. అవన్నీ ఎటుపోయినాయో తెలియదు. కానీ మా ఊరు లెక్క లేదనిపిస్తుంది ఇప్పుడు చూస్తూ ఉంటే. కొంచెం అర్బనీకరణ జరిగినప్పటికీ, పట్టణీకరణ జరిగినప్పటికీ కూడా మనుషుల్లో మాత్రం తేడా కనిపించట్లేదు. అంతే తేడా ఉంది, అంతే అదే ఉంది. ఆయన నాగరాజు, గంధం నాగరాజు, ఇగో మా వైస్ ఎంపీపీ గారు అయిన శ్రీనివాస్ గారు, ఆ తర్వాత హరినాయకు వీడు తమ్ముడు, ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, సీనియర్ లీడరు గంధం నాగరాజు. ఆ తర్వాత ఇగో వీడు రాజు, వీడు వార్డు మెంబర్, ఇప్పుడు ఉప సర్పంచి వీడు బాలరాజు. ఇక కొమరయ్య అని నా క్లోజ్ ఫ్రెండ్ ఇక్కడ. ఈయన అందరికి తెలుసు. ఇక ఈయన పేరు వెంకటేశం. ఇట్రాయే ముంగట్రాయే రమేష్. వీళ్ళంతా మా గ్రామస్తులు. అక్కడి నుంచి వస్తున్నాడు కొమరిశెట్టి నరసింహులు గారు. ఇట్లా మా ఊర్లో చాలామంది మిగతా గ్రామాల కంటే ఎందుకు గొప్పదని నేను గొప్పదని చెప్పుకుంటా. ఎందుకనంటే ఈ ఊర్లో స్వచ్ఛమైన మనుషులు ఉంటారు. రాజకీయం టైంలోనే రాజకీయం చేస్తారు, మిగతా టైంలో ఎలాంటి నరసన్న కోమరిశెట్టి నరసింహులు గారు మాజీ సర్పంచ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడ వీళ్ళందరం కూడా ఒకానొక సందర్భంలో ఇక్కడే ఇదే మా పోలింగ్ స్టేషన్, ఇక్కడే అనేక సార్లు ఉత్సవాలు, అనేక సార్లు జులూసులు, ఊరేగింపులు చేసుకునేటువంటి. రేపు పొద్దుగాల ఓట్లు వస్తే కూడా ఇక్కడే చేసుకుంటాం అన్న. ఒక్కసారి ఆ వెలుగు పేపర్ తీసుకురా. ఇలా మా గురువు గారు చదివితే నేను వినాలనుకుంటున్నా. ఇప్పుడే వచ్చిన మిగతా పేపర్లు కూడా మిగతా వాళ్ళకి. వెలుగు పేపర్ కోమరిశెట్టి నరసింహులు గారు సీనియర్ లీడర్ ఇక్కడ మాదాపూర్లో. ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటాం. మా ఊర్లో దురదృష్టవశాత్తు రెడ్డిలు ఉండరు. మొత్తం మెజారిటీ జనాభా అంతా బీసీలు ఉంటారు. మాక్సిమం బీసీలే. ఎన్ని ఓట్లు ఉంటాయి నరసన్న ఊర్లే? 2500 ఓట్లు ఉంటాయి ఈ గ్రామంలో. మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను మా గురువు గారు చదువుతారు. హెడ్లైన్స్: 10 ఏండ్లలో 100 ఏండ్ల విధ్వంసం. కేసీఆర్ ఆయన పరివారం అన్నింటిలో దోపిడికి తెగబడ్డది. ఒక్కొక్కటి అన్నింటినీ బయటికి తీస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తండ్రి, కొడుకు, మామ, అల్లుడు రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు. ఏడాదికి 70,000 కోట్లు అప్పులకే కట్టాల్సిన పరిస్థితి తెచ్చిండ్రు. దూలం లెక్క పెరిగిన హరీష్కు దూడకు ఉన్న మెదడుకు కూడా లేదు. ప్రజా తీర్పు దెబ్బకు కేటీఆర్ అమెరికాకు పారిపోయిండు. ఇప్పుడు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. కేసీఆర్కు కిషన్ రెడ్డికి తేడా లేనే లేదు. బీఆర్ఎస్ స్క్రిప్ట్నే కిషన్ రెడ్డి చదువుతున్నాడు. 3 పార్టీల మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్. గ్రూప్ 1 అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.
మంచిగా శాంతి స్వరూప్ చదివినట్టు అనిపిస్తలేదు ఇక ఒక్కొక్క ఇక జాతీయ వార్తల్లోకి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 41,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాడు. 27 రాష్ట్రాల్లో 554 అమృత స్టేషన్ల పనులకు వర్చువల్గా ప్రధాని మోదీ శంకుస్థాపన. స్థానిక సంస్కృతిని చాటేలా పునరుద్ధరణ పనులు. దేశ యువత స్వప్నమే నా సంకల్పం. జూన్లో 3వసారి తమ ప్రభుత్వమే వస్తుందని ధీమా. ఇక్కడ మన రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశం. ఇక రాష్ట్ర వార్తల్లోకి వస్తే బతికినోళ్ళు చనిపోయారని రైతు బీమా పైసలు కొట్టేసిండు. చనిపోయిన రైతులు బతుకున్నారని రైతు బంధు పైసలు స్వాహా చేసిండ్రు. మార్చి 31లోగా లేఅవుట్ల రెగ్యులరైజేషన్ అట. రైట్. వెలుగు దినపత్రికకు సంబంధించి మా గురువు గారు చదివితే ఇట్లా ఉంది. రైట్, ఇక్కడ మా గురువుగారిని ఒకసారి అడగాలి. ఒకప్పుడు విలేకరి, ఇప్పుడు విలేకరి, మీరున్న తేడా అయింది, గమనించిన తేడా అయింది. ఒక 30 సంవత్సరాల క్రితం మీరు జర్నలిస్ట్గా పనిచేసినారు. అప్పుడున్నటువంటి ఒక అన్ననేమో వార్త, విజయ్ అన్న వాళ్ళ అన్న నరేష్ అన్ననేమో ఈనాడు. ఏం డిఫరెన్స్ ఉందన్న అప్పటి జర్నలిజానికి ఇప్పటి జర్నలిజానికి? అప్పుడు పత్రికలు అంటే సమాజానికి వాచ్ డాగ్ లాగా ఉండేవి. ఇప్పుడు వాచ్ డాగ్లు అన్నిటికీ బిస్కెట్లు ఎరవేసి పెట్ డాగ్లుగా మార్చుకున్నారు. సింపుల్ విషయం. అప్పుడు పత్రికలు అంటే ఒక నైతిక విలువలు. పత్రికల్లో ఒక వార్త వచ్చిందంటే దాన్ని ప్రజలు ఎంతో విశ్వసించేది, ఒక ప్రమాణంగా తీసుకునేది. అరే ఈ పత్రికలో ఈ వార్త వచ్చింది అంటే అధికారులు కూడా ఆగమేఘాలలో అక్కడికి పోయి ఆ సమస్యను పరిష్కరించేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు అదేం విచిత్రమో, ఆ పత్రికలు అంటే అసలు విలువ లేకుండా పోయింది. అది కాలక్రమేణా వచ్చిన మార్పే అనుకుంటున్నా. ఎందుకంటే సమాజాన్ని శాసిస్తున్నటువంటి రాజకీయ నాయకుల చేతుల్లో ఈ పత్రికల యాజమాన్యం కీలుబొమ్మల్లాగా మారిపోవడంతో ఆ పత్రికల్లో వచ్చేటువంటి వార్తలకు విలువ లేకుండా పోయింది. అదే ప్రధాన సమస్య. ఎందుకంటే పత్రికల యాజమాన్యం పాలకుల చేతుల్లో ఒక ఆటబొమ్మలాగా మారిపోయింది. నువ్వు ఇది రాయమంటే రాయడం, వద్దంటే ఊరుకోవడం. ఒకవేళ విలేకరి తెగించి ఆ వార్త రాసినా రేపు పొద్దున వస్తుందనే నమ్మకం లేదు. నేను మ్యాక్సిమం చాలా ఛానళ్ళు మారాల్సి వచ్చింది. ఎందుకంటే నేను రాసింది యాజ్ ఇట్ ఈజ్ ఉండదు. ఆ కోపంతో చాలా ఈ క్యూ న్యూస్ అనేది తీసుకురావడానికి కారణం ఏంటంటే నాకు ఇంటెన్షన్ ఉంటుంది. అంటే అది మంచో చెడో వార్తను వార్తగా చూపించాలనేది ఉంటుంది. ఒకానొక సందర్భంలో తీన్మార్ మల్లన్న మీద కేసు నమోదు చేసి జైలుకు పంపాలని ఒక మహిళ డీజీపీ గారిని కలిసింది. ఆమె వార్త ఎవరు వేయకపోతే మళ్ళీ నేనే చేసిన ఆ వార్తను వేస్తే ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చి వాపసు తెచ్చుకుంది ఆ కేసు. అంటే విషయం ఏంటంటే దాన్ని జర్నలిజంగా చూడాలని, అంటే యాజమాన్యాల స్వేచ్ఛ అనేది కొంత పోయిందన్న. అప్పుడు ఉంటుండే మనం ఏది రాసినా కూడా కొద్దిగా ఒక అక్షరం తీయాలంటే వెనక ముందు అయ్యేటోళ్ళు. కానీ ఇప్పుడు కంప్లీట్గా స్క్రిప్ట్ నువ్వు ఇదే రాయాలని చెప్తా ఉన్నారు. ఇక దానికి మనం ఎందుకు, మనం చేసుడేందుకు, ఈ పరిస్థితి ఉంటుండే. వాస్తవానికి నేను అనేక ఛానళ్ళల్లో పనిచేసిన, అనేక సంస్థల్లో పనిచేసిన. ఇప్పుడున్న జర్నలిజం చూస్తూ ఉంటే ఇది ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయిపోయి ఇవాళ ఈ వార్త కావాలి అని చేయడం. ఇక ఇంకొక విషయం కూడా నాకు గుర్తున్న ఘటన. ఒకసారి ముల్కలపల్లి దగ్గర లారీ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు మీరున్నారు, నేనున్నా, విజయాన్న కూడా ఉన్నట్టున్నాడు. అక్కడనే క్రికెట్కో ఎటో పోతా ఉన్నాం. ఆ రోజు ఆ లారీ కింద చెయ్యి ఇరికింది ఆ డ్రైవర్ది. ఆ చెయ్యిలోంచి రక్తం గారిపోతూ ఉంది. ఒక పోలీస్ ఆయన వచ్చి ఆయన వివరాలు రాసుకుంటుంటే మీరు విపరీతంగా తిట్టినారు ఆయన. ఎందుకంటే వాడు చచ్చిపోతుంటే నీ వివరాలు ఏందిరా అని చెప్పి విపరీతంగా. గుర్తుందన్న? అవును. అసలు మీరు జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు మీకు ఆత్మసంతృప్తినిచ్చినటువంటి ఒక వార్త ఏదన్నా ఉందా? నాకు ఆత్మసంతృప్తినిచ్చిన వార్త అంటే ఇప్పటికి కూడా ఇక్కడ ఊర్లలో ఆడుకోవడానికి వాళ్ళు 7 రోజులు సైకిల్ దొక్కుతారు. తర్వాత భూమిలో ఒక గోతి తీసి దానిలో మనిషిని కూర్చుండబెట్టి దాని మీదకి మట్టి కప్పేస్తారు. 3 రోజుల పాటు అతను లోపటి నుంచి చిన్న పైప్ పెడతారు. సజీవ సమాధి. మరి ఆ పైపు పెట్టిన దృశ్యం అయితే మాకు కనబడలే, కానీ మట్టి కుప్ప కప్పేసిండ్రు. ఆ 3 రోజులు ఆడు ఆ లోపటినే ఉండడం అనేది నాకు ఇప్పటికి ఒక అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క క్షణము
మేము ఒక్క క్షణము సంధ్యావందనం చేసుకునే సమయంలో ప్రాణాయామం చేసుకుంటేనే ఒక 20 సెకండ్లకు చేసుకుంటే ఊపిరి ఆడదు. వాడు 3 రోజులు ఆ యొక్క సజీవ సమాధిగా ఉండడం అనేది నాకు ఇప్పటికి కూడా చాలా ఆ వార్త రాసిన ఎటువంటి టైటిల్ అంటే అన్యథా శరణం నాస్తి, ప్రజల ఆదరణే వారి ఆస్తి. వాళ్లకు ప్రభుత్వాల నుంచి ఎటువంటి మద్దతు లేదు, వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహం లేదు, కేవలం ప్రజలు ఇచ్చేటువంటి ఆ 10వ పరకోతోటే బతకాలి. అది సబ్ టైటిల్. దానికి పెట్టినటువంటి మెయిన్ టైటిల్ ఏంటంటే ఆడుతూ అలరిస్తారు, కాసులు ఇస్తే దీవిస్తారు. ఇది పెద్ద టైటిల్. మెయిన్ ఎడిషన్ లో వచ్చింది వార్త. నాకు చాలా సంతోషం. ఇక రెండో అంశం ఏంటంటే గిరాయపల్లి దళ కమాండర్ సుదర్శన్ గారు నాకు ఫోన్ చేశారు. అప్పుడు మాదాపూర్లో టెలిఫోన్లు ఏమో ల్యాండ్ ఫోన్లే. నా ఇంటి నెంబర్ 234617. అప్పుడు యొక్క మీ పీపుల్స్ వార్ మీద నిషేధం ఉంది, విలేకరుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాం అనేది న్యూస్లో చదువుకున్నామే తప్ప అరే మండల స్థాయిలో ఉన్న విలేకరులకు కూడా ట్యాప్ చేస్తారనే విషయం నాకు తెలియదు. అయితే గిరాయపల్లి దళ కమాండర్ ఫోన్ చేసి 12:25 నువ్వు వీరారెడ్డిపల్లి చౌరస్తాలో ఉండాలని నాకు మెసేజ్. అయితే ఈ విషయము కాకీలకు తెలుస్తుందని నేను ఊహించలే. నేను పోయినా. నాకు ఇటువంటి చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే మొదటి నుంచి తెగించి రాయాలనేది నా సంకల్పం. వాళ్ళు చెప్పి రాస్తే ఏం గొప్ప ఉంది, మనము సాధించి శోధించి రాసిందే గొప్పతనం అనేది. అని నాకు అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఆయన 12:30 పిలిస్తే నేను 11:40కే ఆ యొక్క స్టేజ్ మీదకి పోయినా. 12:30 అవుతుంది, 12:30 అవుతుంది, 1 అవుతుంది. నన్ను ఎవరైతే పిలిచిండ్రో వాళ్ళు నన్ను వచ్చి నన్ను రిసీవ్ కావట్లేదు. ఇదేంటి అనుమానం వచ్చి ఓ దిక్కు బాగా అర్ధరాత్రి చీకటి అవుతుంది, వీళ్ళు రావట్లేదని చెప్పి అనుమానం వచ్చి నేను కొద్దిగా మూత్ర విసర్జన చేద్దామని చెప్పి అక్కడికి పోయినా. పోగానే ఇక వాళ్ళు ఒంటరిగా కూంబింగ్ చేసేటువంటి పోలీసులు అలా చెట్ల తోపుల నుంచి ఉరికొస్తున్నారు చూడాలి. నన్ను పట్టుకపోయి ఒక 3 రోజులు రవీందర్ రెడ్డి డిఎస్పీ మీరు నమ్మండి, నాకు చెడు కూడా ఆడుకున్నాడు. అది ఆ సన్నివేశము ఇప్పటికి కూడా ఒళ్ళు జల్దరిస్తుంది. అప్పుడు పత్రికా యాజమాన్యం, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు, ఆయనకు ముఖ్యమంత్రికి ఉన్నంత ఫాలోయింగ్. ఆ గిరీష్ సంఘి గారు కూడా ఈ సంఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి లెవెల్లో పైరవి చేసి నన్ను మళ్ళీ బయటికి తీసుకొచ్చిండు. నాకు జర్నలిస్టు మా మిత్రులు కూడా మంచి మద్దతు ఇచ్చి నాకు ఊతంగా నిలబడడంతో నేను మళ్ళీ మీకు ఇవాళ కనబడుతున్నా. లేకపోతే రవీంద్ర రెడ్డి గారి చేతిలో నేను ఎప్పుడో తపా కట్టేసేవాడిని. ఇది సంఘటన. ఇది నా సంఘటన. అయితే ఇక్కడ ఆ క్షణానికి మీ శరీరంలో వచ్చిన మార్పు ఏంటంటే నా శరీరంలో నవనాడులు కుంచుకుపోయినాయి. 72,000 నాడులు చచ్చుపడిపోయినాయి. ఎవరిని రానివ్వరు, ఎవరిని చూడనివ్వరు. మా స్టాఫ్ రిపోర్టర్ శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు. నేను చూస్తా అంటే కూడా నీకు అవసరం లేదు ఇది. ఆయన వాళ్ళకు కోవర్టు, ఇదే మాట, కోవర్టు. అరే ఎక్కడ కోవట అంటే నిజం రాస్తే కోవట, వాళ్ళు పిలిస్తే పోతే కోవట. అదే జర్నలిజంలో మన యొక్క సహజంగా పోతాం. ఇప్పుడు కూడా మావోయిస్టులు ఏదైనా లేఖ విడుదల చేసినా మెసేజ్ పంపాలనుకున్నా కొరియర్ల ద్వారా వాళ్ళ ద్వారా మనకు ఇస్తూనే ఉంటారు. మామూలుగా నా సంస్థ కూడా పంపిస్తూనే ఉంటారు. అట్లా ఒకప్పుడు ఉండే. కానీ ఇప్పుడు దరిద్రం ఏంటంటే మావోయిస్టులను ఇంటర్వ్యూ చేయడం కూడా నేరమే. ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రోజు అవి 2 సంఘటనలు. ఇంకేమన్నా ఉన్నాయన్న? అయితే ఆ సంఘటన పీపుల్స్ వార్ వర్గానికి కూడా తెలిసింది. గిరాయపల్లి దళ కమాండర్ సుదర్శన్ గారు నాకు ప్రత్యేకించి ఫోన్ చేశాడు. నీకు జరిగిన సంఘటన బాధాకరం, నేను ఇంటర్వ్యూ అంటూ ఇస్తే నీకే ఇస్తా అంటూ ఆయన మళ్ళీ చెప్తే అదే గంధమల్ల అడవులో నాకు ఇంటర్వ్యూ ఇచ్చిండండి. అది ఫోటో గోవిందరాజ్ అని చెప్పి కెమెరామెన్ ఉండే, నాకు అత్యంత ఇష్టమైనటువంటి కెమెరామెన్. ఆయన ఫోటో తీసిండు. ఆ యొక్క ఫోటోలో గిరాయపల్లి దళ కమాండర్దేమో పూర్తి బొమ్మ, నాదేమో ఈపు భాగం పడుతుంది. ఫ్రంట్ పేజీలో వార్త ఫ్రంట్ పేజీలో బైనేమ్తో వేసింది నా ఫోటో. ఆ వార్త ఏందయ్యా అంటే ఇప్పటికి టైటిల్ గుర్తొస్తుంది, నిర్బంధపు నిషీధిలో పోరుబాటే వేగుచుక్క అని టైటిల్తో రాసిన. నిర్బంధపు నిషీధిలో ఇప్పుడు మీరున్నప్పుడు మావోయిస్ట్ దళాలు బాగా ఉండే, బాగా ఉండే.
తుర్కపల్లి మండలంలో కూడా అందరి మీద బెదిరిస్తూ వాల్ పోస్టర్లు వేయడం మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పి ఇక పేర్లు అవసరం లేదండి. ఆ వృత్తిలో లేని ఇప్పుడు వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుందామనే ఉద్దేశము లేదు. కొంతమంది హెచ్చరిస్తూ ఆ గోడలకు పోస్టర్లు అతికించారు, కరపత్రాలు అతికించిండ్రు. ఆ సంఘటన కూడా నేనే రాసిన. రైట్, అది మా విఠలన్న ఒక చిన్న తీపి జ్ఞాపకాలు ఇవన్నీ. ఎందుకంటే రైట్, 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం, కేసీఆర్ ఆయన పరివారం అన్నింట్లో దోపిడీకి తెగబడ్డది. ఒక్కొక్కటి అన్నిటికీ బయటకు తీస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. తండ్రి కొడుకు మామ అల్లుడు రాష్ట్రాన్ని దివాలా తీయించిండ్రు. ఏడాదికి 70,000 కోట్లు అప్పులకే కట్టాల్సిన పరిస్థితి తెచ్చిండ్రు. దూలం లెక్క పెరిగిన హరీష్కు దూడకున్న మెదడు కూడా లేదని చెప్పి సీఎం ఫైర్. ఇంకా ప్రజా తీర్పు దెబ్బకు కేటీఆర్ అమెరికా బారిపోయిండు. ఇప్పుడు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. కేసీఆర్కు కిషన్ రెడ్డికి తేడా లేదు. బీఆర్ఎస్ స్క్రిప్ట్నే కిషన్ రెడ్డి చదువుతున్నాడు. 3 పార్టీల మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమని సవాల్. గ్రూప్ 1 అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేసిందిగా. రేషన్ కార్డులు ఇస్తాం, అసలైన పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే రేషన్ కార్డులను ప్రాథమిక అర్హతగా పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్కీమ్లకు అర్హులకు గుర్తింపు నిరంతరం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేసి మండల కార్యాలయాల్లో నిరంతర కొత్త లబ్ధిదారులను చేరుస్తాం. రేషన్ కార్డు నిబంధన లేకపోతే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ఉండే కోటీశ్వర్లు కూడా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుంటారు. రాళ్లు, రప్పలు, హైవేలు, ఇండ్లకు కూడా గత బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు ఇచ్చి 22,000 కోట్ల ప్రజాధనం వృధా చేసింది. అట్లా కావద్దనే రేషన్ కార్డును ప్రాథమిక అర్హతగా పెట్టినాం. అర్హులకు తప్పకుండా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. గృహజ్యోతి పథకం, కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఒకసారి మైక్ రైట్. గృహజ్యోతి పథకం కొద్దిగా సైలెంట్ పెట్టగలుగుతావా? దాని గొంతు నొప్పి. ఇవాల్టి నుంచి గృహజ్యోతి పథకం అమలు కాబోతా ఉంది. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు? దాదాపుగా ఇప్పుడు మాదాపూర్ గ్రామంలో లబ్ధిదారులు మొత్తం లిస్ట్ అయితే మేము ఫైనల్ చేయలేదు, కానీ 80% ఉన్న దాంట్లో 80% బిలో ప్రావర్టీ వాళ్ళే ఉన్నారు. రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డులు ఎంతమంది? హరి 970 వైట్ రేషన్ కార్డు, 970. అందరికి గ్యాస్ సిలిండర్లే కదా? అందరికి గ్యాస్ అందరికి ఉన్నాయి, దాదాపు అందరికి ఉన్నాయి. ఇవాళ నుంచి పథకం ప్రారంభం అవుతా ఉంది. సో ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు ఎట్లా చూస్తా ఉన్నారు ఈ పథకాలని? ఇప్పుడు 6 గ్యారంటీల వ్యవహారం హరి దగ్గర ఇప్పుడు చాలా సంతోషం. ఎందుకంటే గతంలో ఎన్నో పథకాలు అమలు కోసము ఎన్నో చెప్పారు, ఎన్నో మాటలు చెప్పారు, కానీ తప్పకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన ఈ 2 నెలలని, కనీసం ఈ 50-60 రోజులని, 100 రోజుల లోపటినే ఇప్పటికే ఉచిత బస్ సౌకర్యం కల్పించారు. 10 లక్షల బీమా సౌకర్యం వచ్చింది. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ ఇవన్నీ వస్తే పేదవాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 200 యూనిట్లు అంటే దాదాపుగా ఒక్కొక్కరికి 200, 500, 1000 రూపాయలు వచ్చేటోళ్ళు కూడా 200 యూనిట్ లోపలనే పోతారు. దాదాపుగా ఇక్కడ 80-90% మన 200 యూనిట్ల లోపల వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి చాలా సంతోషంగా మరి ఉన్నారు. మిగతా పథకాలు కూడా తప్పకుండా అమలు చేస్తారని మరి ప్రజలకు మేము కాంగ్రెస్ పార్టీ పరంగా చెప్తున్నాం. హరి వీళ్ళిద్దరు మాజీ సర్పంచ్లే. హరి కూడా మాజీ సర్పంచ్. ఇక్కడ హరి ఇది పెట్టుకో ఒకసారి. ఇక్కడ హరి గ్రామ అభివృద్ధి విషయానికి వస్తే, సో ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కొంతమంది ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇగో వైస్ ఎంపీపీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీ టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు వైస్ ఎంపీపీ గారు మా దగ్గర. మీరు ఓడిపోవడానికి కారణం ఏంది? ఇప్పుడు మేము చేసింది చాలా ఉన్నది కానీ చెప్పుకోలేకపోయినాం. మా ప్రభుత్వం చేసిన పథకాలన్నీ పావుల పనికి బారాన ప్రచారం చేసుకుని చెప్పుకోలేకపోవడం చేయలేదు. మేము చెప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు ఉన్నది, రైతు బంధు డైరెక్ట్ రైతుకే వెళ్ళిపోయింది. అక్కడ మా పార్టీ కార్యకర్తలు కానీ మేము ఎక్కడ ప్రచారం చేయలే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫామ్ తీసుకొని కార్యకర్తలే పోయి పంచుతా ఉన్నారు. అది వాళ్ళు చెప్పుకుంటున్నారు, మేము చెప్పుకోలేదు. ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డైరెక్ట్ రైతుల ఖాతాలో పడ్డాయి. బతుకున్నోళ్ళు చనిపోయారని రైతు బీమా పైసలు కొట్టేసిన టీఆర్ఎస్ నాయకులు కొట్టేయరు. ఇక్కడ ఏంటంటే ఇక మీరు రాస్తుంటారు, రాసడానికి కాదు హరి నేనేమంటున్నా, ఏ స్కీమ్ లో అవినీతి జరగలేదు చెప్పు. ఏ స్కీమ్ లో జరగవచ్చు, జరగలేదని నేను అనట్లేదు. కానీ ఇప్పుడు ఏంది, మనకు గొర్రెల పథకం ఒకటి ఉన్నది. ఆ పథకం ద్వారా లబ్ధి పొందింది మన వాళ్ళే.
కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళినాక మధ్యలో దళారులు ఉంటారు. ఆ దళారులతో వాళ్ళు ఏం జరిగింది అనేది గొర్రెలకు సంబంధించి కొమరే ఈ ఊర్లో ఎన్ని గొర్రెల యూనిట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ గా? ఎన్ని కేసీఆర్ ఇచ్చిన గొర్రెలు ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ విడత వచ్చినాయి, సెకండ్ విడత డీడీలు కట్టిరు. 94 యూనిట్లల్లా 42 వచ్చినాయి. 42 వచ్చినాయి. ఇప్పుడు ఆ 49 అనుకో 50 అనుకో ఉన్నాయా ఇప్పుడు గొర్రెలు? ఎక్కడే అప్పుడే అమ్మకు దగ్గర ఉన్నాయి, అక్కడనే పోయినాయి. ఇక్కడ వచ్చినాయి. అంటే యూనిట్లు కూడా అవి నిజంగా 21 గొర్రెలతో కోటీశ్వర్లు అవుతారని చెప్పడం కూడా, లేకపోతే ఇక్కడ అదివరకు వీళ్ళకి లేదా వీళ్ళ పెద్ద కురుమోళ్ళు వాళ్ళకి ఎన్ని గొర్రెలు ఉంటుండే? 100-200 గొర్రెలు ఉంటుండే, వాళ్ళు కాలేకపోయారు. నేనేమంటున్నా, మీరు పెట్టిన స్కీములు ఫెయిల్ కావడము ఒకటైతే, ఫెయిల్ కావడం అంటే సరే దాంట్లో దళార్ల దందా ఎక్కువ అయిపోయింది. ఆ ఎక్కువ అయిపోవడం వల్ల ఒకటి దెబ్బతిన్నట్టు అనిపిస్తూ ఉంది. రెండోది ఏంటంటే ఒక కేసీఆర్ పరిపాలన విధానం పైన కొద్దిగా టీఆర్ఎస్ పార్టీ క్యాడరే కొంత నైరాశ్యంలో ఉన్నట్టు కనిపించింది. అది కొంతవరకు వాస్తవమే కదా. కార్యకర్తలకు ఇలా ప్రాధాన్యత తక్కువ ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఏమో కార్యకర్తలను చూస్తామన్నారు. మా దగ్గర మా కార్యకర్తలకు సంబంధం లేకుండే, ఏమున్నా మీ సేవకి వెళ్ళిపోవాలి. మీ సేవనే పనిచేసింది. ఆ మీ సేవ వల్ల ఇప్పుడు దళిత బంధు, రైతు బంధు, దళిత మీళ్ళ సుట్టేది కూడా కాగితాలు పట్టుకొని ఎవరి దగ్గర మేము పైరోగులే చేయలేదు ఇంతవరకు టీఆర్ఎస్ కార్యకర్తలుగా. ఎక్కడ మన అసలు పోనీ మీకన్నా ఏమైనా పని అయిందా? ఏం కాలేదు. టీఆర్ఎస్ పార్టీ పరిపాలన మీకన్నా ఏమైనా పని అయిందా? పని ఏముంది, ఇప్పుడు అంతా కంప్యూటరే కదా. మాకు ఎట్లా అయిందో వాళ్ళకి అట్లే అయింది. కాదు, సొంతంగా ఏం పనులు మేము సొంత పనులే చేసుకోలేదు. అసలు ఉన్నది అంతా డైరెక్టే కదా. మేము ఎందుకు చేసుకో చెప్పండి ఎంపీపీ గారు, ఏం చేసిరు చెప్పండి. మీ 3-4 ఏళ్ల కాలంలో మీరు చేసింది ఏం చెప్పండి. చేసింది ఏముందంటే, మేము రైతులకు కానీ ప్రతి దానికి ఏదైనా నీళ్లు కానీ నిధులు కానీ అన్ని రకాలుగా మేము లబ్ధి చేర్చినాం రైతులకు కానీ ప్రతి ఒక్కరికి. కాకపోతే ఏంటంటే అది ఆన్లైన్ సిస్టమ్ పెట్టే వరకల్లా మేము చేసే సహకారం వాళ్ళకు అర్థం కాక చాలా వెనకబడిపోయినాం. జనానికి అర్థం కానంత అభివృద్ధి చేసిరు మీరు. అంటే రైతు బంధు కానీ రైతు బీమా కానీ సరే, ఇంత ముందుకు టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో పోవచ్చు, కాంగ్రెస్లో టీఆర్ఎస్ రకరకాలుగా చెప్తుంటాం. ఏది చేసినా కానీ రాజశేఖర్ రెడ్డి చేసిన ముఖ్యమంత్రి ఒక్కసారి అది చాలా మంది లబ్ధి పొందిరు. రుణమాఫీ అన్నారు, ఇప్పటివరకు రుణమాఫీ లేదు. 9 తారీఖు రుణమాఫీ చేస్తామని ఇంతవరకు లేదు. అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాదన్నాడు. 100 రోజుల సమయం ఇవ్వాల్సింది మినిమం మనం. అదే దాని గురించి కూడా మేము ఏమంటున్నామంటే, ఎవరు చేసినా కానీ ప్రజలు లబ్ధి పొందేలా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణలో ఖజానా లేకుండా మొత్తం ఫుట్బాల్ బుడ్డి తేలింది. ఏడ ₹1 లేకుండా ఆఖరికి వైన్సులు కూడా 2 నెలల ముందు టెండర్లు వేసుకొని పైసలు ఎత్తుకొని పోయారు. ఇంకా ఏమున్నదని ప్రభుత్వం వస్తే మేమేం చేద్దాము మరి? అప్పు తెద్దామా మరి? ఇంకా అందాన్ని చూపిద్దామా? మేము కూడా రైతు బంధు అయితే ఆపకపోదుము, రైతు బీమా ఆపకపోదుము, రుణమాఫీ కూడా చేసేద్దాము. ఆడికి 75% చేసినాం. ఇంకొక 25% మీరే కంప్లీట్ చేసి కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఆపాలని అవును, ముందు చేసిరు, ఆపినాం. మాకు కూడా రాలేదు, ఇంతవరకు మాకు రాలేదు. కాదు రుణం. ఇప్పుడు రైతు బంధు పైసలు రెడీగా ఉన్నాయని చెప్పిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పైసలు ఎటుపోయినట్టు? పైసలు ఇప్పుడు మీ వార్తా పేపర్లో రాసిరు 7,000 కోట్లు ఏదో ఒక మంత్రి గారు తీసుకుపోయారని మాకు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము చెప్పుకుంటాం. 7,000 కోట్లు ఏ మంత్రి ఎత్తుకపోలే. అది కేసీఆర్ దగ్గర ఉన్న 7,000 కోట్ల మూట ఉత్తదే. అది ఇప్తే ఏముండయి, మూటలు చూపించి పని చేసిండు. కార్యక్రమం గదే చేసిండు తప్ప. కానీ వాస్తవాన్ని మాట్లాడుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పండి పంతులు గారు, తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడికి ప్రధాన కారణాలు ఏంది? ప్రధాన కారణం ప్రజలలో నైరాశ్యం రావడం, ముఖ్యంగా యువతలో. ఇంతసేపు నీళ్లు, నియామకాలు, నిధులు అని అనడం, నియామకాల మాటే మర్చిపోవడం. నియామకాలలో జరిగిన పరీక్షల్లో కూడా అన్ని అవకతవకలు జరగడం. ఇది యువతను బాగా దెబ్బతీసింది. వాళ్ళ యొక్క మెదడు మీద తీవ్ర ప్రభావం పడి, అరే ఎంతో కష్టపడి చదువుకున్న పరీక్షలు ఇట్లా ప్రశ్నపత్రం లీక్ అయిపోతుంటే మన భవిష్యత్ ఏం కావాలి? మనం తల్లిదండ్రులు రెక్కాడితే డొక్కాడని బతుకులు వాళ్ళు కూలినాలు చేసి మనం చదివిస్తుంటే, మనం ఎంతో కష్టపడి చదివితే కూడా ఆ పేపర్ లీక్ అయిపోయి ఆ యొక్క పరీక్షను వాళ్ళు రద్దు చేయడం, మళ్ళీ ఉద్యోగం వస్తుందో రాదో అనేటువంటి నైరాశ్యంలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అరే ఇటువంటి స్థితిలోకి మనకు ఉద్యోగం రాదు, మన తల్లిదండ్రుల ఆశలు మొత్తం ఉమ్మైపోయినాయి, నాకు ఉద్యోగం రాదని చెప్పి నిలువున ప్రాణాలు తీసుకునే వ్యక్తులు ఉన్నారు. ఇది యువతలో బాగా ప్రభావం చూపించింది. రెండోది, ఉద్యోగ వర్గాలలో కూడా ఇంతసేపు మబ్బులలో నీళ్ళు చూపించడం, వీళ్ళు ముంతలలో నీళ్ళు వారవసుకున్నట్టు చేశారు. అయితే
ఈ ఉద్యోగాల్లో కూడా మీకు ఇది ఇస్తాము అది ఇస్తాము పే స్కేల్ ఇస్తాము ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్పి ఆఖరికి ఏడుకొచ్చిందంటే నా జీతం నాకు ఇరా నీ దండం పెడతారు. విషయం ఏంటంటే మా నాన్న రిటైర్డ్ టీచరు ఆయన ఇంకేం పని చేసుకోలేడు. ఆయన యాక్చువల్గా డయాబెటీస్ పేషెంట్, టీబీ పేషెంట్. ఆయనకు మందులకే మీరు నమ్మండి 16,000 రూపాయలు ఖర్చు అవుతాయి. చెప్పేది నగ్న సత్యం. ఆయనకు 24 తారీఖు వరకు కూడా పెన్షన్ పడేది లేదా? నిజంగా ఎట్లా బతకాలి? ఇక మీ కొడుకుల గురించి చెప్పండి ఏముంది. కొడుకులు వాళ్ళు బతికేదే కష్టం ఉన్న కాలంలో 16,000 రూపాయలు నేను పెట్టుకునే పరిస్థితులు ఉన్నా. మాకు పెద్ద ఆస్తులు లేవు, పాస్తులు లేవు, కేవలం పెన్షన్ మీదే ఆధారపడాలి. నాకంటే ఇంకో వ్యాపకం ఉంది, నేను భక్తా అనుకోండి. కేవలం ఆ యొక్క రిటైర్డ్ టీచర్కు ఇంకో ఆసరా లేనప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఏంది? మొన్న ప్రభుత్వం దిగిపోయే సమయంలో 29 తారీఖు నాడు పెన్షన్ పడదండి. 24 తారీఖు ఇప్పుడు ముందు చెప్పిన 29 తారీఖు నాడు పెన్షన్ పడ్డది. కేవలం పెన్షన్నే ఆసరా చేసుకొని బతికే వ్యక్తుల జీవితం ఏంది? ఇది కూడా రిటైర్డ్ ఉద్యోగస్తులలో ఉద్యోగ వర్గాల్లో కూడా ఇది ప్రధాన కారణం. ఏంటంటే సకాలంలో జీతం వేయకపోవడం. నిజానికి కూడా ఇప్పుడు మీరు ఇంత పెద్ద క్యూనోస్ నడిపిస్తున్నారు, వాళ్ళకు కెమెరామెన్లకు కానీ మీ యొక్క అనుచర వర్గానికి కానీ మా వాళ్ళకి 29 తారీఖు జీతాలు ఇస్తారు. అనుచర వర్గానికి కానీ అన్నచర వర్గానికి కానీ 29 తారీఖు నాడు ఇచ్చినా కూడా పలానా నాడు వస్తానని నమ్మకం ఉంది వాళ్ళకు. వీళ్ళకి అట్లా కాదు కదా, ఆశతో పనిచేస్తున్నారు. మీరు ప్రతి నెలలో 29 తారీఖు నాడు ఇస్తారు కాబట్టి 29 తారీఖు నాడు వాళ్ళకి జీతం వస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదా? ఈ ప్రాణం రాకడా వాన రాకడా ప్రాణం పోకడా తెలియదు అన్నట్టు ఈ జీతం రాకడా ఈ మనిషి ప్రాణం నిలబడు తెలియకుండా అయిపోయి. చెప్పు హరి, ఇప్పుడు వస్తుందండి, ఇప్పుడు బరాబర్ వస్తుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను కాంగ్రెస్ సపోర్టర్ని కాదు. ప్రతి మొదటి వారంలో పెన్షన్ పడుతుంది. ప్రతి మొదటి వారంలో పెన్షన్ పడుతుంది. మీకు కావాలంటే నేను బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తాను. ఓకే, మంచిది. ఇప్పుడు మేము అనేది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇప్పుడు వాస్తవానికి మాదాపూర్లో నీళ్లు ఉండకపోయింది. నేను సర్పంచ్ చేసిన కదా, మబ్బుల 3 గంటలకు లేచి నల్గొండకి వెళ్ళిపోవాలి, లేకుంటే బిందెలు పట్టుకుని ఇంటికి గడికి వచ్చేది. ఇప్పుడున్న సర్పంచులు హాయిగా నిమ్మలంగా వండుకోవచ్చు. ప్రతిరోజు నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ 4-5 వాటర్ ట్యాంకులు మాదాపూర్ పుష్కలంగా వాటర్ వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? ఈ నిధులు నియామకం అన్ని చేస్తేనే కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ గవర్నమెంట్ ఖర్చు చేస్తేనే కదా. ఈ వాటర్ ఇంత దూరం మనకు కాళేశ్వరం నుంచి ఇక్కడ వాటర్ రానికి గవర్నమెంట్ ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బుతోటే కదా ఇంత దూరం పైప్ లైన్స్ కానీ ఇవన్నీ జరిగితేనే ఇప్పుడు మనం వాటర్ తాగలుగుతాం. కాళేశ్వరం నీళ్ళు ఈ ఊరు దాకా వస్తున్నాయి. అవును, అదే కదా. ఏడా ఇప్పుడు మనం తాగే మిషన్ భగీరథ వాటర్ అదే. ఎవరు చెప్పారు? నేనే చెప్తున్నా. ఎవరు చెప్పింది? అట్లేం లేదు అన్నట్టు అట్లేం లేదు. ఇప్పుడు నీళ్లు లేనప్పుడు నేను సర్పంచ్గా ఉంటే వాగుల నీళ్ళు వేసి వాళ్ళ కేవల తండకు 24 hours అంతకుముందు షెడ్ కట్టింది. ఒక ట్యాంక్ ఉండే, 2 ట్యాంక్ ఎప్పుడు ఓవర్ఫ్లో ఇచ్చినాం. అప్పుడు కోమారెడ్డి వెంకారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. అప్పటికి కూడా నీళ్లకు ఏం షార్టేజ్ లేదు. అన్ని HDP పైపు అన్ని వేసి PVC పైపులు ఉండే అవన్నీ తీసేసి కూడా కొత్త లైన్లు వేసినాము. నీళ్ళకు బాగానే ఉన్నది. ఇప్పటికి కూడా మనకు ఆ గోదావరి జలాలు అనేవి మాదాపురం చెరువులో ఎప్పుడో ఒక్కసారి అది కూడా ఏదో అట్లా కొద్దిగానే వచ్చినాయి, అంతేగాని ఆ నీళ్ళని ఇప్పటికి కూడా మనం వాడుకుంటలేము. మాకు కాలువలు లేవు, అవన్నీ ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నాయి. అది చేద్దామనే వరకే అది ఉన్నది, అది ఫెయిల్ అయిపోయింది. సరే, అది ప్రభుత్వం తప్ప ఎవరిదా అనేది అందులో మేము కూడా పనిచేసినాం. కానీ ముఖ్యంగా ఏంటంటే ఆ పార్టీ ఓడిపోవడానికి కారణాలు వాళ్ళు రకరకాలు చెప్పినా లేని ఆశలు కల్పించారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అందరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, ఎవరు అడిగాని స్కీములు BC బంద్ అన్నారు, SC బంద్ అన్నారు. వాళ్ళు పెట్టిన బంధులే వాళ్ళని బంద్ చేసినాయి. కానీ అది ప్రజలలో లేని ఆశలు కల్పించేది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలు పెట్టింది, తప్పనిసరిగా అది అమలు చేసే తీరుతుంది. కాకపోతే కొంచెం టైం ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 పథకాలతోటి 4వ పథకం అయిపోతున్నాయి. ఆ 2 పథకాలు కూడా తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో తప్పకుండా ఇవాళ 2 స్కీములు ప్రారంభం. ఆ 2 పథకాలు రుణమాఫీ అవి కూడా కంపల్సరీ చేస్తారు. మనం చేసిందే చెప్పాలి. వాళ్ళు ఆశలు ఎక్కువ చెప్పారు, తప్పు కాదు. ఆశలు ఎక్కువ చెప్పారు. స్టేట్ 90 లక్షల చిల్లర రేషన్ కార్డులు ఉంటే రేపు ఇవాళ ఇవ్వబోయేది 94 లక్షల రేషన్ కార్డులు ఉంటే ఇప్పుడు 30 లక్షల మందికి ఇస్తున్నారు. మిగతా ఊకుంటారా? వాళ్ళతో ఎలిజిబుల్ ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఎలిజిబుల్ ఉన్న రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరూ ఎలిజిబులే కదా. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఇక్కడ చెప్పిండుగా ముఖ్యమంత్రి గారు ఏమంటాడు, ఏది రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు ఇస్తామని చెప్తా ఉన్నాడు. తెల్ల రేషన్ కార్డు
రేషన్ కార్డులు ఇస్తాం, కార్డులు ఉన్నవా రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అర్హులు అని చెప్పి క్యూ న్యూస్ ద్వారా నేనేం చెప్తున్నా అంటే 94 లక్షల మంది అందరికీ ఇవ్వాలని కోరుతున్నాం. ఇస్తే మంచిది, స్వాగతిస్తున్నాం. ఇంకోటి 5,500 రూపాయలు ఇస్తున్నారు కదా, అది 500 తీసుకోండి ఇక్కడ సిలిండర్ దగ్గర. అది మేము సబ్సిడీ మేము అకౌంట్లు ఇస్తామంటే ఇంతవరకు ఉన్న ప్రభుత్వాలు వేయలే అకౌంట్లలో. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ 200 రూపాయలు రిటర్న్ ఇస్తానది ముంచేసింది. ఇప్పుడు ఒక్కొక్క విషయం చాలా మంది పడ్డాయి. అరే నువ్వు అట్లా పడ్డాయి, అకౌంట్లలో పడ్డాయి. చెప్పారు కదా మీరు చెప్పారు కాబట్టి ఇవ్వాలంటున్నాం మేము. నేనేమంటున్నా, టిఆర్ఎస్ పార్టీ ఇక మేము ఇది చేసినామని ఏదన్నా ఒక స్కీమ్ చెప్తే అందులో అవినీతి బయటికి వెళ్తా ఉంది. ఇటీవల కాలంలో మొత్తం 100 రోజులు కాలేదు కదా, ఇంట్లో అవినీతి వెళ్తుంది, ఇంట్లో అవినీతి ఎక్కువ వెళ్తుంది. కాదు, ఇప్పుడు కరప్షన్ చేద్దామంటే కూడా కాసులు లేవుగా ఇక్కడ, కరప్షన్ చేద్దామంటే కూడా కాసులు లేవు ఇక్కడ, మొత్తం సృష్టిస్తారు. ఇప్పుడు సుంకర్ శెట్టయ్య గారు మాజీ సర్పంచ్, సీనియర్ మోస్ట్ సర్పంచ్, ఆ తర్వాత పలుగుల శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ లీడర్, ఇగో బాలింగం గారు వార్డు మెంబర్, శ్రీని గారు వార్డు మెంబర్, వీళ్ళంతా మా గ్రామస్తులు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఇక్కడ కంచుకోట లెక్కుంటుండే, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కొన్నాళ్ళ హవా నడిచింది. ఈ విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ఆ తర్వాత బీఆర్ఎస్ మధ్యనే భారీ పోటీ ఉంటుంది, కానీ సర్పంచ్ మాత్రం బీజేపీ ఆయన కదా. అయితే సర్పంచ్ విషయానికి వచ్చేసరికి ఎందుకో వ్యక్తులను చూస్తూ ఉంటారు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు కేసీఆర్కు చాలా అత్యంత సన్నిహితుడిగా ఉండే సుంకర్ శెట్టయ్య గారు ఒకప్పుడు ఆలేరు భువనగిరి నియోజకవర్గాల ఇన్ఛార్జ్, ఓన్లీ ఆలేరుకి ఇన్ఛార్జ్గా పనిచేసిండు. ఎట్లా ఉంది ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఏంది? మంచిగా అనిపిస్తుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఆయన దురహంకారంతో ఓడిపోయాడు. మెయిన్ అన్నిటికంటే చెప్పిన మాటలు ఎన్ని అమలు చేయలేదనేది అందరికి తెలుసు. ఇప్పుడు మా తెలుగు కలోళ్ళు అంటే మస్తుగా మాట్లాడతాం, తెలుగు తక్కువ వేసి రోడ్లు అంటే దాని అర్థమైంది ఈయన అహంకారపూరితంగా చెప్పిన మాటలు చేయకపోవడు, హామీలన్నీ. కాళేశ్వరం నీళ్ళు మాదాపురం దాకా తీసుకొచ్చింది కదా, ఏడొచ్చినాయి ఏడొచ్చినాయో చెప్పాను. డ్రింకింగ్ వాటర్ ధర్మారం చెరువు గోదావరి వాటర్, అది కాళేశ్వరం దేవాదులకు సంబంధించినటువంటి వాటర్ అది. నేను అందుకోసం అది క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. కాళేశ్వరం వాటర్ కాదు, దేవాదుల వాటర్ అది. ఆ దేవాదులను గతంలో ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న తర్వాత దేవాదుల నుంచి మన ధర్మసాగర్ చెరువు, అక్కడి నుంచి పొన్నా లక్ష్మయ్య గారు ఇక్కడికి తపాస్పల్లి రిజర్వాయర్, అక్కడి నుంచి కొంత డిస్ట్రిబ్యూషన్ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం నీళ్లు సార్ అది పోని ఒక మాట చెప్పండి, నువ్వు చెప్పు, నువ్వు వైస్ ఎంపీపీ కదా, ఈ గ్రామంలో కేసీఆర్ రాకముందుకు మంచినీళ్ళు తాగలేదా జనం? అయినా మంచినీళ్ళు ఆయన అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా మంచి వాటర్, మనకు ఎప్పుడు కూడా వాటర్ మన ఊర్లో మాత్రం ఎప్పుడు ఇబ్బంది రాలేదు. ఒకప్పుడు ఉండే 88, 91లో ఈయన సర్పంచ్ శెట్టే సర్పంచ్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు నీళ్ళు. ఈయన వచ్చినాక కొద్దిగా పైప్ లైన్లు అక్కడ వరకు ఏసీ కాని వరకు వేసి ఇక్కడ వరకు వేసి కొంచెం దాహం తీర్చి ప్రజలకు. అందరి పాత్ర ఉంది, అందరు తలా పని చేసుకొచ్చారు, చేయలేదు అంటలేం. కానీ అసెంబ్లీలో మాట్లాడుతూ కేటీ రామారావు గారు మాట్లాడుతూ అసలు మేము వచ్చిన తర్వాత నీళ్లు కానీ అంతకుముందు నీళ్ళు ఎక్కడి, జనం ఏం దాగి బతికిర్రు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. అంటే వాస్తవానికి మిషన్ భగీరథ పేరు మీద పైపులు బార్సుడు తప్ప ఏమైనా కార్యక్రమం జరిగిందా? గవర్నమెంట్ వర్క్ ఏదో చేద్దామని వాళ్ళకు ఉంటుంది, కాకపోతే ఏంటంటే కొన్ని సక్సెస్ అయితే కొన్ని సక్సెస్ కావు, కొన్ని నిధులు ఉండి కూడా. ఇప్పుడు కేసీఆర్ పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తావే 10కి? అంటే ఆయన ఇప్పుడు ఏం లేదు, చేంజ్ కానికి 2 సార్లు అధికారం ఇచ్చినాం కాబట్టి ఇంకోసారి కాంగ్రెస్కి ఇద్దామనే ఆలోచన మీద అందరూ. మీ కేసీఆర్ పరిపాలనకు ఎన్ని మార్కులు ఇస్తావు? ఇస్తాం 50%. 50% నీకు అహంకారం అంటే ఏంది చెప్పింది కదా, నువ్వే 50% ఇస్తే ఇప్పుడు 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 న్యూట్రల్ గా ఉండేటువంటి విటలను నేను ఇవ్వాలి. ఇప్పుడు ఇంకా మనం కూడా ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కూడా మనకు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి గతంలో కాంగ్రెస్ చాలా సార్లు ఇక్కడ వర్క్ చేసింది. నేనేమంటున్నా, కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా ఏ పార్టీ వచ్చినా అల్టిమేట్ గా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమంటా ఉన్నారు, మనము ప్రపంచంలోనే 5వ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిపోయినామని చెప్తా ఉన్నాడు. ఏమనుకుంటారు చూసిన జనం, నిజమే కావచ్చు అనుకుంటారు. వాస్తవానికి ఆ బ్రిటన్ గిటన్ అవి దెబ్బతిని ఆర్థికంగా దెబ్బతిని కింద పడితే మనం మీదికి పోయినాం అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఆడ మనం చేసింది కూడా ఏం లేదు. ఇక్కడ మనది $3 ట్రిలియన్ ఎకానమీ అని చెప్తా ఉన్నాడు. ఇవి ఎవరికిరక మన ఊళ్ళి $1 ట్రిలియన్ ఎవరికిరక
ఈ ఉప్పు ఎంత ఉంది, పప్పు ఎంత ధర ఉంది అనేది లెక్క. ఈ గ్రామంలో ఈ లెక్కలు ఎవ్వరికి తెలియవు, ఈ బడ్జెట్ లెక్కలు తెలియవు, ఈ మూలధన వ్యయాలు, రాబడి ఎవ్వరికి తెలియని భాషలో బడ్జెట్ పెడితే ఎవ్వరికి అర్థం కూడా కాదు. కానీ ఈ గ్రామంలో నా చిన్నతనంలో చూసిన పేదరికము ఇప్పుడు కొంత మెరుగైనట్టు కనిపిస్తుంది. అంటే ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగింది. రెండోది ఏంటంటే వాళ్ళ అంతకుముందు తల్లిదండ్రులు ఒకరో ఇద్దరో పని చేస్తే ఆ పూట గడవడమే కష్టం ఉండే. ఇవాళ వాళ్ళకి ఎదిగిన పిల్లలు చేతికి రావడం, వాళ్ళు అంతో ఇంతో పని చేయడం, వాళ్లకు కొద్దిగా ఆకర్షణీయమైన జీతాలు ఉండడం తోటి ఆ కుటుంబాలు పైకి వచ్చినాయి అనేది నా ఉద్దేశం. దాంతో వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది. రెండోది వాళ్ళ యొక్క భూముల జాగాల ధరలు పెరగడం. అరే నా భూమి మంచి ధర వచ్చింది కదా అని చెప్పి ఉన్న పలంగా ఆ భూమిని అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళ విలాసాలకు పాల్పడ్డారు. దీన్నే మేము అభివృద్ధి అనుకుంటారు వీళ్ళు. ఇప్పుడు ఇదంతా ఏమైందంటే బ్లాక్ మనీ ఉన్న వాళ్ళంతా ఈ భూములు కొనుక్కుంటున్నారు. ఇవాళ రైతు నా యొక్క భూమి ₹1,00,00,000 అమ్ముడు పోయిందని చెప్పి రైతు అమ్మేసిండు ఆ భూమిని. ఇప్పుడు ఆ బ్లాక్ మనీ ఉన్న వ్యక్తి ఏం చేసిండు, అంతకుముందు అది వ్యవసాయ యోగ్యమైన భూమి, ఈ రైతు వ్యవసాయం చేసేది. ఇవాళ బ్లాక్ మనీ ఉన్న వ్యక్తి చుట్టూ కంచె వేసి 4 పూల మొక్కలు పెట్టుకొని విలాసమైన ఇల్లు కట్టుకొని ఫార్చునర్ కారు మీద వచ్చిపోతుంటే అది పడవబడ్డ భూమి కింద లెక్క. ఈ రైతు ఏం చేస్తున్నాడు, దాని నుంచి ఉత్పాదకత లేదు. ఇవాళ ఈ రైతుకు పరిస్థితి ఏమైంది అంటే డబ్బులు అంతగానం చూసిన వ్యక్తి కాదు గనక భార్య మెడలో పత్తుల బంగారం వేస్తున్నాడు, మంచి బట్టలు వేసుకుంటున్నాడు, మంచిగా విలాసమైన కారు కొనుక్కుంటున్నాడు. ఇక పైసలన్నీ బ్యాంకులు వేసుకొని వచ్చిన వడితో తింటున్నాడు. విలాసాలకు అలవాటు పడే వ్యక్తి రేపు పొద్దున ఎటువంటి పని చేయలేడు గనక ఆ డబ్బులన్నీ అయిపోతాయి. ఆ బతుకు రైతు పరిస్థితి ఏమైతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశం ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు? కేవలం ఇది 17 సంవత్సరాల నుంచి నడుస్తున్న వ్యవహారం. అంతే, కేవలం 17 సంవత్సరాల క్రితం. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను నా 7 ఎకరాల జాగా 6,50,000 అమ్ముకున్నా. 7 ఎకరాల జాగా 6,50,000 అమ్ముకున్నా. దానిలో ఉన్న చెట్లు మొత్తము ఊర్లో పెద్ద మనుషులంతా కలిసి ఇగో ఈ చింత చెట్లు ఇవన్నీ కలిసి 40,000 ఇస్తున్నామంటే 6,90,000 ఇచ్చింది నాకు మొత్తం. 7 ఎకరాల జాగా 6,90,000 చెట్లతో సహా అమ్ముకున్నా. ఇవాళ 7 లక్షలు ఆ 7 ఎకరాల జాగా ఉంటే నాకు లారీ పైసలు వస్తుంది. అంటే అప్పుడు ఆ రోజులలో అదే ఎక్కువ. ఈ రోజు ఏందయ్యా అంటే మీరు నమ్మండి నమ్మకపోండి, మా అమ్మగారు 10 పైసలు ఇస్తే నేను అక్కడి నుంచి బిందె నీళ్ళు ఎత్తుకొచ్చేది. కాసిం సౌబాయ్ అని ఉండే, అక్కడి నుంచి 10 పైసలు ఇస్తే నేను పల్లి పట్టి కొనుక్కొని తినాలి కృష్ణరామ సైడ్ దగ్గర. ఆ 10 పైసల కోసం నీళ్ళ మీద ఎత్తుకొచ్చేది. అంటే 10 పైసలకు అంత విలువ. ఇవాళ నా పిల్లగాడు 10 రూపాయలు ఇస్తే ఏం రాదంటే వాడేస్తాడు. అంటే డబ్బులకు అంత విలువ పడిపోయింది. దీనికి కారణం ఏంది? మన ఆర్థిక వ్యవస్థనే. డబ్బులకు విలువ పడిపోవడం కారణం అదే. అప్పుడు 10 పైసలు అంత విలువ ఉండే, కేవలం 33 రూపాయలే ఉండే అమెరికా డాలర్. ఇవాళ మన యొక్క రూపాయి వాడి యొక్క $1 ఇస్తే మనం 83 రూపాయలు కట్టాలి. అంటే డబ్బుల యొక్క విలువ పడిపోతున్నది. దానికి కారణం మనమే. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇక ఒకసారి నాగరాజు గంధం నాగరాజు గ్రామంలో ప్రజెంట్ ఉన్నటువంటి యువత, ఈ గ్రామంలో మద్యం కన్జంప్షన్ అంటే ఆల్కహాల్ ఎంతమంది యువకులు గతంలో ఎంతమంది తాగుతుండే, ఇప్పుడు ఎంతమంది తాగుతున్నారు? ఇప్పుడు దాదాపు అదైతే పెరిగింది. యువత, మాదాపూర్ యువత నాకు తెలిసి అయితే చాలా తెలియగలరు. మనకు తెలియదు అయితే కాదు, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఈ మట్టి ఒక ప్రత్యేకం. ఈ మాదాపురం అంటేనే ఒక స్పెషల్. ఈ చుట్టుపక్కల కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మంచి నాయకులు, మా మిత్రుడు నవీను, మా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ వాళ్ళ తరం నుంచి మేము వచ్చిన వాళ్ళం. అయితే ఆ క్వశ్చన్కి వస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి యువత ఏదైతే మద్యం కన్జంప్షన్ అలవాటు పడిపోయారు, ఆ కల్చర్ అనేది పెరిగిపోతూ ఉన్నది, పాశ్చాత్య కల్చర్. ఇంతకుముందుకు ఒక పెద్ద మనిషి అక్కడ ఉంటే మేము అక్కడ పోవాలంటే భయపడిపోయేటోళ్ళం. తాగాలన్నా కానీ ఎక్కడో ఫ్రెండ్స్ వెంబడిపోయి ఆ గుట్ట వెనకాల కానీ మళ్ళీ ఏదో స్మెల్ రాకుండా వేసుకొని ఇంట్లోకి వచ్చి డబ్బు లేక వండుకునేటోళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, తాగితేనే గొప్ప అనే స్థాయికి వచ్చినాం. ఓ 4 కలిసి 4 ముంగట పోయి మనం కూర్చొని మేము దావత్ చేసుకున్నాం అంటే ఒక గ్రేట్గా ఫీల్ అవుతారు. మందు అనేది ప్రజెంట్ సమాజాన్ని నడిపించేది మద్యం, మందు, మని, మగువ. ఈ 3 ఎమ్ములు చాలా ఇబ్బంది పెడతాయి. ఆల్కహాల్ కన్జంప్షన్ పెరిగిపోతే వీళ్ళు ఏమీ పని చేయలేరు. వీళ్ళు అటు కుటుంబానికి ఎక్కర రాకుండా, ఇటు సమాజానికి ఎక్కర రాకుండా వాడిని కేవలం వైన్ షాప్ కోసమే జన్మనిచ్చినట్టుగా వాడు దానికోసమే బతుకుతున్నట్టుగా ఈ ముఖ్యంగా మన గ్రామంలో ఆ రోడ్డు మీద వైన్స్ కాడ చూస్తే అసలు
విపరీతమైన జనము యాక్సిడెంట్లు అయితే అనిపిస్తుంది ఆడ రోడ్ మీద. ఇప్పుడు దాంతో పాటు మందుతో పాటు ఇంకా కొంచెం కొత్త కల్చర్ ఊర్లకు ఎంటర్ అవుతుంది ఏంటంటే డ్రగ్స్ కల్చర్ వస్తుంది. డ్రగ్స్ కూడా ఇప్పుడు పిల్లలకు చెప్దామంటే ఆ పెద్దోళ్ళు మేము చెప్తే వింటాం మేము. ఇప్పుడు దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆ డ్రగ్స్ కన్జ్యూమ్షన్ అనేది కేవలం ఈ సరస్వతి నిలయమైనటువంటి మన స్కూల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం దొరుకుతాయి. అర్థం కావట్లేదు ఎట్లా వస్తుంది ఊర్లకు ఏందనేది అర్థం కావట్లేదు. మాదాపూర్ కల్చర్ స్టార్ట్ అయింది, మాకు బాధ కల్పించే విషయం అదే. ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయాన్ని ఇమ్మీడియట్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఈ డ్రగ్స్ కల్చర్ అనేది ఇంకా విష సంస్కృతులకు పాకిపోయిందంటే ఈ యొక్క చదువుకునే విద్యార్థుల యొక్క జీవితాలు మొత్తం ఆగమైపోతాయి, వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతుంది. ఎందుకంటే డ్రగ్స్ అలవాటు పడ్డ వ్యక్తి వాడు హత్య చేయడానికి కూడా సిద్ధపడతాడు. ఎందుకంటే ఇవాళ రాత్రికి 7 గంటలకు డ్రగ్స్ తీసుకున్నట్టే మనకు రేపు 7 గంటలకు డ్రగ్ కావాలి. దానికోసం వాడు దొంగతనం చేస్తాడు, అవసరమైన కూడా తల్లిదండ్రుల ప్రాణం తీస్తాడు. దయచేసి నేను క్యూన్యూస్కు విజ్ఞప్తి చేస్తున్నా, ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి. మల్లన్న గారు ముఖ్యమంత్రి గారితో సంబంధాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు చెవిలో వేయాలని చెప్పి నేను మీకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. విషయం ఏంటంటే ఈ మాదాపూర్ లో డ్రగ్స్ అనేది ఫస్ట్ టైం వింటున్నా. 3 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయిందా? ఇంకా పెరుగుతున్నది. దగ్గర 1000 మంది 50 మంది ఇక్కడ సప్లయర్స్ కస్టమర్స్. ఎన్నిసార్లు పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చినా తెలిసి తెలియనట్టు పట్టుకోబోతున్నారు, మామూలుగా ఇచ్చి పెట్టేసి. ఈ విషయంలో మనం అంతా గ్రామస్తులం అంతా కలిసికట్టుగా ఉండి పోలీసులు నిలదడానికి సిద్ధం, ఊర్లో ఎటువంటి ఆందోళనలు చేపట్టడానికి సిద్ధం. దానికి అయిన ఖర్చు మొత్తం నేను ఎక్కడి నుంచి తీసుకొని సమకూరుస్తా. ఈ డ్రగ్స్ అనేది సమూలంగా మళ్ళీ రాకుండా చేయాలని నా ఉద్దేశం. మంచి ఇనిషియేషన్ అన్న. అయితే వాస్తవానికి నాకు కూడా తెలియదు, మా గ్రామంలో ఈ డ్రగ్స్ గాంజాయి వాడుతూ ఉన్నారు, పిల్లలు చదువుకునే పోరగాలు వాడుతూ ఉన్నారు అనేది తెలియదు. నిజంగా ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే 1000 మంది పిల్లలు ఉంటారు మళ్ళీ మాదాపూర్లో యూత్ పిల్లలు, అంటే యూత్ పిల్లలు 1000 మంది ఉంటారు. అంత కాదు, అసలు ఈ సిస్టమ్ కొంచెం అలవాటు అయిపోతే అది ప్యాషన్ అనుకుంటున్నారు. అది ప్యాషన్ అనుకొని రేపు పొద్దున ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితికి పెద్దలంటే భయం ఉండదు, విలువ ఉండదు, ఏముండదు. మనకి అన్న చెప్పినట్టు ఇలా సాయంత్రం ఇలా తీసుకున్నాడు అంటే రేపు మళ్ళీ సాయంత్రం కావాల్సిందే. దాని గురించి వాడు ఏదైనా చేస్తాడు. ఇంట్లో అవసరమైతే పుస్తకాలు అమ్ముతాడు, తల్లిదండ్రుల మీద అన్ని అమ్ముతాడు. ఉప సర్పంచ్ అసలు ఈ కంట్రోల్ ఎట్లా? దీనికోసం ఆల్రెడీ మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి ఆల్రెడీ 20 మంది దొరికిరు. మొన్న ఏమైందంటే లేటెస్ట్ గా గొర్రె దొంగతనం ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి గొర్రె దొంగతనం జరుగుతుంది. మనకు తెలియదు గొర్రెలు దొంగతనం చేస్తారు వీళ్ళు డబ్బులు కావాలి కదా సమయానికి. ఈ ప్యారారంలో మన జగదాపూర్లో వాళ్ళు ఏంటంటే మన వాళ్ళు ప్యారారంలో సాయంత్రం 6 గంటలకు మళ్ళీ గొల్లకూరు మళ్ళీ ఏం చేస్తారంటే 6 గంటలకు గొర్రెలు దొరలు కొట్టి ఇంటికి పోతారు. 9 గంటలకు మళ్ళీ మందకాడికి వస్తారు. ఈ 2 టైంలో వాడు మందకాడి వెళ్ళి చూస్తాడు. వాడు లారీల మన కార్లలో స్కూటీ మీద వేసుకుని రోజు 2 అమ్ముడు వాళ్ళు ఒక 70 గోల్డ్ పోయినాయి. ఒకని అదే విషయం ఆల్రెడీ పిఎస్లో మనం కంప్లైంట్ ఇచ్చినాము. పిఎస్లు ఇచ్చినాం, వాళ్ళు వచ్చి చూసారు. మామూలుగా ఏంటంటే మళ్ళీ వేసి పెట్టేసారు. మళ్ళీ పోయి మా తల్లిదండ్రులు పోయి కాలు మొక్కుడు అది చేసుడు మామూలుగా నెగ్లెక్ట్ చేసి మొత్తం పట్టించుకోవడం వల్ల డ్రగ్ కంట్రోల్. ఎవరైతే పిల్లలు కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు ఏమంటారు అంటే మా కొడుకు మీద బదనాం లేపుతారు అని. ఆయనకు చెప్పినాము అందరం పిలిచి సాగు ఆయనకు చెప్పినాము, పెద్ద మనిషి కదా చూడు మరి పిల్లలు చాలా చెడిపోతే అది ఊళ్ళకి పాకుతుంది, యూత్ అంతా ఖరాబ్ అయిపోతారు చూడమని ఆ పిల్లని పిలిచి ఆ పెద్ద మేతర్ని పిలిచి చెప్పినాం. ఎక్కువ అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. మీ కాలనీలో పిల్లలు అంటే ఇంతవరకు అయితే తెలియదు అన్న, ఎవరు తెస్తారు అనేది అయితే తెలియదు. డ్రగ్స్ తీసుకుంటారు అనే విషయం మాత్రం వాస్తవం. అది మేము కూడా చాలా మంది ఎంక్వైరీ పెట్టినాము. ఎంక్వైరీ పెట్టి వాళ్ళ మీద నిఘా పెట్టి చూస్తూ ఉన్నాము. ఎవరనేది ఇంకా తెచ్చే వాళ్ళు ఎవరనేది తెలుస్తలేదు. తీసుకునే వాళ్ళు తెలిసారు కానీ ఎవరు ఇక్కడికి సప్లై చేస్తారనే వాళ్ళు తెలిస్తే మొత్తం క్లోజ్ అయిపోతుంది. అది మేము ఆ పాన్ షాపులు 2 పాన్ షాపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. ఆ పాల వాళ్ళ దగ్గరికే వస్తున్నాయి. అయితే మా గ్రామంలో నిజంగా నేను ఫస్ట్ టైం ఇగో నారాయణ గారు ఇదివరకు మాజీ సర్పంచ్గా అంతా సర్పంచ్లు అంతా ఇన్నే ఉన్నారు. ఇక ఊళ్ళో ఎవరు లేరు, ఎవరైనా ఉంటే ఇడికే రాని గ్రామ పంచాయతీ ఇచ్చిపెట్టి
హై స్కూల్ కాడికి వచ్చినాం. అయితే మా గ్రామంలో కూడా సరే రాజకీయాలు అటు కాసేపు పక్కన పెడితే ఈ గ్రామం భవిష్యత్తే నాశనం అవుతుంది. ఈ డ్రగ్స్ కనుక ఇంకొక 5 ఏళ్ళు కన్జంప్షన్ జరిగితే రేపు పొద్దుగాల మాదాపూర్ నుంచి బయటకు వచ్చే పిల్లలు మాదాపూర్ నుంచి బయటకు వస్తే ఒక విఠల్ శర్మ లెక్క ఒక అయ్యగారు అవుతాడు, లేకపోతే క్రీడాకారులు అవుతారు, ఇటు రాజకీయ నాయకులు అవుతారు, మా లెక్క జర్నలిస్టులు ఏదో ఒకటి. కానీ ఇప్పుడు రేపు పొద్దుగాల డ్రగ్స్ వాళ్ళు బయటకు వెళ్తారు. నిజంగా నాకు ఇప్పటిదాకా తెలియదు రాజు ఇది. నేను ఇప్పుడు మీరు చెప్తుంటున్నా. నేను సమాజానికి చాలా ప్రమాదకరం. సమాజానికి అరిష్టం. డ్రగ్ అడిక్ట్ అయిన వ్యక్తి ఎంతకైనా తెగిస్తాం. 7 గంటలకు ఇవాళ డ్రగ్ తీసుకుంటారు, 7 గంటలకు వాడికి కావాలి కాబట్టి దాన్ని ఆదిలోనే దాన్ని తుంచివేయాలి, ఆదిలోనే తుంచివేయాలి. దయచేసి మీకు పత్రికా విలేకరులతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి పత్రికలో వార్త రావాలి. సమాజం ప్రభుత్వం యొక్క దృష్టి దీని మీద ఫోకస్ కావడానికి మీరు మీ వంతు కృషి చేయాలని చెప్పి. అంటే ఎస్ఎంసీ చైర్మన్ స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నాయా? స్కూల్స్ బంద్ చేస్తారా పిల్లలు? అంటే ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి ఇట్లా వస్తలేరట కదా. స్కూల్ పిల్లలు కాదు, యూత్స్ యూత్ అంతా రావాలి, తాగాలి, పోవాలి. మామూలుగా స్కూల్లో సెంటింగ్ డబ్బా కొడుతారు, వీళ్ళు వస్తారు సిస్టమ్ లో ఏమకుండా ఇట్లా వస్తే దొరుకుతామని వెనుకలు వచ్చి సెంటింగ్ డబ్బాలు మొత్తం ఎత్తుకోయారు. ఒక 30 డబ్బాలు ఎత్తుకోయారు. 30 డబ్బాలు ఎత్తుకోయారు. సెంటింగ్ డబ్బాలు కావాలి కన్నా ఏదో ఒకటి. రామాలయం గుళ్ళకెళ్ళి ఎత్తుకుపోయారు, కార్లు వేసుకొని పట్ట పగడ్డీలు. మేము రామాలయం వర్క్ జరుగుతుంది, వర్క్ జరుగుతుంటే వాడు మేము ఏం చేసినాం అంటే ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేస్తారేమో ఏమనుకున్నాం. వాడు కార్లు వేసుకుపోయి మాకు బోనీలో అమ్మేసి ఆల్రెడీ 3 అమ్మేసి పెద్ద ఒక్కొక్కటి 6,000 ఉంటుంది కాస్ట్. అది పెద్దది ఒకటి, అది వేరే మామూలు అది అల్యూమినియం చేస్తారు షెటరింగ్ డబ్బాలు. బోనీలో అమ్ముకొచ్చారు మనూరులే. కార్లో తీసుకుపోయి ఇదేం ఇప్పుడు ఒక్క పరిణామం వెనుక ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి చూడండి. ఇప్పుడు ఈ మద్యపానం తోటే ఇక మద్యపానం అంటే మొత్తం అంతటా జరిగింది, కానీ ఇది ఒకటి పెద్ద రోగం. ఇది మద్యపానం అంటే అంతటా ఉన్నది, అందరు తాగుతారు. ఇప్పుడు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు అంతా ఈయనే ఉన్నారు కాబట్టి మీరు ఉమ్మడిగా ఒక నిర్ణయం చేయండి, అధికారులను పిలిపించి మాట్లాడి చెప్పండి. ఇదేం కల్చర్ ఇది? ఈ డ్రగ్స్ గీ ఊర్లే దాకా ఏమన్నా నిరకనా? ఏం లేదు సార్, ఒకటి నేను చెప్పినంత వరకు పోలీసులు పట్టించుకుంటలేరంటే మనదే బాధ్యత రాయించారు. ఎందుకు పట్టించుకోరండి? మనమే పోతే మళ్ళీ మీ లీడర్లు పోయి పట్టుకొస్తారు, ఆడికి పోయి రారా అని ఇప్పించుకొస్తారు. ఉవ్వెత్తున చైతన్యం వస్తే పోలీసులు రారా? ఎందుకు రారు? సపోజ్ ఇవాళ కొత్తగా ఎస్ఐ గారు కాల్ చేయండి, రచ్చబండి దగ్గర పిలిపించి మల్లన్న గారు ఎవరైతే 10 మంది వ్యక్తులను ఐడెంటిఫై చేసినాం, ఈ వ్యక్తి అడిక్ట్ అయింది, ఈ వ్యక్తి అడిక్ట్ అయింది, రచ్చబండి దగ్గర పిలిపిద్దాం. ఆ 10 మందిని ఆ నలుగురినే నిలదీద్దాం. ఎందుకంటే అవమానాన్ని మించిన బాధ ఎవరికి ఉండదు. ఎందుకంటే సమాజంలో ఈ 10 మంది తాగుతురు తింటున్నారు అంటే మనకి పెద్ద అవమానం. మనం అట్లా చేస్తే ఏమైతుంది? సూసైడ్ అయిపోతే అదో పంచాయతీ. కౌన్సిలింగ్ మొన్ననే పదవీ కాలం అయిపోయినటువంటి సర్పంచ్ గారు ఇటీవల పదవీ కాలం అయిపోయింది. భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఊర్లో ఈ డ్రగ్స్ చర్చ జరుగుతూ ఉంది. ఈ డ్రగ్స్ గాంజా ఈ పిల్లలు ఎటుపోతా ఉన్నారు. మీరు అఖిలపక్షంగా కూర్చోనన్నా మాట్లాడి ఇది ఒక ఈ ఊరుకు సంబంధించిన అంశము, ఇది మరి ఈ ఊళ్ళోనే ఉందా రాష్ట్రం అంతా తగిలిందా తెలుస్తలేదు. ఇంకా హలో నమస్కారం అండి ఎస్ఐ గారు. గుడ్ మార్నింగ్. ఈ మాదాపూర్లో మార్నింగ్ న్యూస్లో ఉన్నాము, నాతో పాటు మీరు లైవ్లో ఉన్నారు, మార్నింగ్ న్యూస్లో ఉన్నారు. మా ఊర్లో పిల్లలు డ్రగ్స్ గాంజాయి అని చెప్పి ఇప్పుడు ఈడ అన్ని పార్టీల లీడర్లు ఉన్నారు, అందరు మాట్లాడుతూ ఉంటే అందరు అదే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొద్దిగా ఈ గ్రామం పైన మీరు ప్రత్యేక దృష్టి పెట్టండి. మాదాపురం గ్రామం ఇది. మీరు ఒకసారి దృష్టి పెట్టండి, ఎందుకంటే అందరూ ఇక్కడే లీడర్లు అంతా ఇన్నే ఉన్నారు. ఇప్పుడు అన్ని పార్టీ లీడర్లు మీకు చెప్పినా పట్టించుకుంటలేరు అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. కొద్దిగా మీరు నిర్ణయాలనే వచ్చినట్టున్నారు.
అవును నేను చూస్తా. కొద్దిగా చూడండి, నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నా. ఓకే ఓకే అన్న, ఓకే రైట్. ఇంకేం లేదు, ఈ డ్రగ్స్ మానాలంటే ఆ సప్లై చేసే వాళ్ళనే పట్టేద్దామని చూస్తున్నాం. ఆ సప్లై చేసే కాకపోతే ఇంకో దుకాణం పోతాడు. కౌన్సిలింగ్ ఇవ్వాలి. రెండోది వీళ్ళ మీద ఎవరికి సప్లై చేస్తారో వాళ్ళ మీద నిఘా పెట్టాలి. రెండోది మందుకు అడిక్ట్ అయిన వ్యక్తులు ఉన్నారు కదా, గంజాయి అడిక్ట్ అయిన వ్యక్తులు, వీళ్ళే ప్రమాదకరం ఫస్ట్. అవును, ఎందుకంటే మీరు అన్నది కరెక్ట్ మల్లన్న గారు. వీడు ఇక్కడ కాకపోతే ఇంకో దుకాణానికి పోతాడు. ఎందుకంటే వీడిని మార్చాలి. అవును, వీడిని మారిస్తే పరివర్తన వస్తుంది. లేకపోతే నువ్వు ఇక్కడ సీసీ కెమెరా పెడితే వాడు గోడ నుంచి రాబట్టి నేనేంటంటే మన దగ్గర తప్పు పెట్టుకొని అవతలని అనాల్సిన పని లేదు. ముందు మనవాడు మారాలంటే మొట్టమొదటి ఏ పిల్లలైతే మనం గంజాయి తీసుకుంటున్నది మనం ఐడెంటిఫై చేసినామో, గుర్తించినామో, ఆ వ్యక్తులను పిలిపించి, తల్లిదండ్రులతో అవసరం లేదు ఇక్కడ. తల్లిదండ్రులు అంటారు మా పిల్లని బదనాం పెడుతున్నారు అంటారు. అది ఎందుకంటే కడుపు తీపి ఉంటది. అట్లా కాకుండా ఆల్రెడీ ఈ వ్యక్తికి అలవాటు పడ్డని చెప్పి మనం గుర్తించినాం కాబట్టి ఆ 10 మంది వ్యక్తులను తీసుకురావాలి, గ్రామ పంచాయతీకి తీసుకురావాలి. ఇటువంటి పెద్ద మనిషి ప్రముఖుల సమక్షంలో మీ సంగతి ఏంది, ఊర్లో ఉండని అన్న ఎల్లగొట్టన్న ఇట్లా భయపెట్టకపోతే వాడు మారడు. ఎందుకంటే దండనం దశగుణం భవేత్. వాడిని దండిస్తేనే వాడు మారతాడు. దండన ఎవరు చేయాలి? అది మనకి లేని పవర్ మనం యూజ్ చేసుకున్నాం. మీరు కూడా మీకు కూడా మీ లీడర్లకు కూడా అటువంటి వాళ్ళని ఎవరైనా పోలీసు వాళ్ళు తీసుకపోతే మీరు ఎవరు కూడా సహకరించకుంటుండాలి, తీసుకురావద్దు, వాళ్ళని వాపసు తీసుకురావద్దు. వాళ్ళకు కొంత శిక్ష పడితేనే వింటారు. ముఖ్యమంత్రి గారు కూడా మన అసెంబ్లీలో చెప్పిండు, రాష్ట్రంలోనే డ్రగ్ అనే పదమే వినపడొద్దు, ఆ మాటనే వినపడొద్దు అని చెప్పి ఒక కఠినమైన చట్టాలు కూడా చేస్తాం కూడా చెప్పారు. దాన్ని మనం షాక్ అవుతున్నా. నేనే డ్రగ్స్ మాదాపూర్ లో ఏందని రైట్ గా మా గ్రామం ఏనా మరి మీ గ్రామాలలో కూడా ఉన్నారా ఇలాంటి యువత గనక చెడిపోతే, ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయితే వాళ్ళు తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశలు కాదు కదా, వాడు కనీసం బతికితే చాలనే పరిస్థితికి వచ్చారు తల్లిదండ్రులు. అట్లా కాకుండా మీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఎటుపోతూ ఉన్నారు, ఎవరితో సావాసం చేస్తూ ఉన్నారు, వాని శరీరంలో ఏమైనా మార్పులు వస్తూ ఉన్నాయా, వారి నడవడికలో ఏమైనా మార్పులు వస్తూ ఉన్నాయా అనేది కూడా తల్లిదండ్రులు గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రగ్ కల్చర్ అనేది ప్రతి గ్రామానికి చేరినట్టుగా నాకైతే ఇప్పుడు అనిపిస్తూ ఉంది. చూస్తూ ఉంటే మా గ్రామంలో జరుగుతున్న పరిణామాలే ఆందోళనకరంగా అనిపిస్తూ ఉన్నాయి. యువకులారా, ఈ డ్రగ్స్కి అడిక్ట్ కాకండి. ఎందుకంటే ఇక మీ బాడీ దేనికి పనికిరాదు. ఇక దేనికి పనికి రాకుండా జీవచేయమే మీరు మీ శవాన్ని మీ భుజం మీద వేసుకొని తిరిగినట్టే ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇటువంటి చేయకండి. అది మన కల్చర్ కాదు, అది మన వ్యవహారం కాదు. మంచిగా రోజుకు 5 లీటర్ల వాటర్ తాగండి, మంచి ఆహారం తినండి, ఇవి చేయండి తప్ప నేను మా గ్రామ నాయకులకు కూడా చెప్తా ఉన్నా, ఒక్కరిని కూడా ఉపేక్షించకండి. మీరు సాయం చేసుడు బంద్ చేయరు. ఫస్ట్ మీరు సాయం చేసుడు బంద్ చేయరు. వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళని తీసుకొచ్చుడు బంద్ చేయరు. ఏ తల్లిదండ్రులు వచ్చినా వీళ్ళని కూడా తీసుకొని పోరు అని చెప్పారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకుండా. ఇది గ్రామానికి మంచిది కాదు. ఎందుకంటే కొన్ని దశాబ్దాల నుంచి ఇప్పుడు తాజా సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, ఇక్కడ మాజీ సర్పంచ్ గారు, మాజీ అందరు ఇన్నే ఉన్నారు. వార్డు మెంబర్ల కానించి అందరు ఇన్నే ఉన్నారు. మీ అందరు రిక్వెస్ట్ ఏంటంటే మన పిల్లలు వీళ్ళంతా నాశనం అయితే రేపు పొద్దుగాల చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకోసం డ్రగ్స్ ఫ్రీ మాదాపూర్గా ఒక కార్యక్రమాన్ని తీసుకొని యువతను మార్చేటువంటి కార్యక్రమం కూడా చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. వీళ్ళు మా గ్రామస్తులందరితో ఇవాళ నేను మా ఊరికి రావడానికి కారణం ఏంటంటే నేను ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యేది ఉంది. అందుకోసమే 1-2 డేస్ మా ఊరిని చూపిద్దామన్న ఉద్దేశంతో ఇవాళ నేను మా వాళ్ళందరినీ పిలవడం జరిగింది. సో మా గ్రామంలో నేను చదువుకున్నటువంటి మేమందరం చదువుకున్న పాఠశాల ఇదే మా పాఠశాల. మా పాఠశాలకు కానీ మా ఊరికి కానీ మేమంతా కూడా ఒక మంచి పేరు తెచ్చే ప్రయత్నమే చేసినాం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి నెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో అది ప్రమాదకరంగా ఉంది. దాన్ని తల్లిదండ్రులు ఆ తర్వాత మనమందరం కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది.